నమస్తే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మేము సుమారు ఒక 60-70 వేలు పెట్టి చిన్న ఫామ్ తయారు చేసుకున్నాం. ఈ ఫామ్ ఎందుకంటే కోళ్లకు, ఎద్దులకు, మా 2 ఆవులకు తయారు చేసుకున్న ఫామ్ ఇది. ఒకసారి మీరు పైకి చూసుకున్నట్టయితే ఎండాకాలం తడకలు వేసామన్నమాట. ఎండాకాలం అనే కాదు, వానాకాలం తడకలేసి తడకలపైన రేకులు వేసాం. ఆవులకైనా, కోళ్ళకైనా, ఎద్దులకైనా చల్లగా ఉండడానికి. ఒకసారి పైకి చూసుకున్నట్టయితే తడకలు మొత్తం మీరు తడకలు వేసాం, మరియు 2 ఫ్యాన్లు కూడా వేసాము. చాలా ఆరోగ్యంగా ఉండడానికి. అలా వేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఎండాకాలం. ఒకసారి మీరు బయటకు వచ్చి చూసుకుంటే కోళ్ళు ఎన్నున్నావో చూడండి. మేము కోళ్ళ పెంపకంలో సుమారు ఒక 10-15 కోళ్ళు తెచ్చి స్టార్ట్ చేశాము కోళ్ళ పెంపకము. ఇప్పుడు అవి ఒక 60-70 కోళ్ళు అయిపోయినాయి. నాటుకోళ్ళే కానీ, పుంజులు కానీ, పెట్టెలు కానీ చాలా తయారైపోయినాయి. డబల్ అనుకుంటూ వస్తున్నాయి. మీకు ఒక ఎకరా పొలం ఉంటే కోళ్ళని తెచ్చుకోండి. ఒక 5 కోళ్ళు, 10 కోళ్ళు. దాని ఈ ప్రకృతికే బతికిపోతాయి అన్నమాట. అవి ఒక్కసారి అలవాటు పడిన ప్లేస్కి అలాగే అలవాటు పడతాయి. మీరు దానికి ఏ కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక నైట్ 6:30-7 అవుతే అవి ఎక్కడ ప్లేస్కి అనిగిపోవాలో అక్కడే అనిగిపోతాయి. మరి పొద్దునే వెళ్ళిపోతాయి. పురుగులు మీరు ఎక్కువ గింజలు వేసిన అవసరం లేదు. పొలంలో ఉన్న పురుగులు, కీటకాలను ఏరుకొని తిని ప్రశాంతంగా బతుకుతాయి. ఇప్పుడున్న నాటుకోడి పులుసుకు కానీ, నాటుకోడి కూరకు కానీ చాలా డిమాండ్ ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి నాటుకోళ్ళని. థ్యాంక్ యూ.